ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు రోమా పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉన్నావు ఏంటంటే, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను, నేను ఇంత ఇలా చేస్తున్నాను, కానీ దేవుడు నాకు ఏమీ చేయట్లేదు, దేవుని నుంచి నాకు ఏ ప్రతికూలమైన ఫలితాలు రావట్లేదు అని నీవు అనుకుంటూ ఉన్నావు. నేస్తమా, నీ కొరకే దేవుడు తన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటనగా, సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవరైతే సత్క్రియను అనగా మంచి క్రియలను ఓపికతో చేస్తారో, కష్టం వచ్చినా లేక నష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా, ఆ మంచి పని చేయడానికి ఓపికను కలిగి ఓపికతో చేస్తారో, అట్లానే మహిమను, ఘనతను, అక్షయతను మాత్రమే వెదకగలుగుతారో వారికి దేవుడు నిత్య జీవమును అనుగ్రహిస్తారట. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఎవరైతే భేదాలు పుట్టిస్తూ, కలహాలు పుట్టిస్తూ, ఇక్కడి మాటలు అక్కడ ఇద్దరు మనుషుల మధ్యలో అనేకమైన భేదములు పుట్టించి అనేక నాశనాలకి నాందిగా నిలబడుతూ ఉంటారు. సత్యమునకు అస్సలు లోబడరు కనుక ఇట్టి వారికి దేవుని ఉగ్రత, రౌద్రమును వారి మీదకు వస్తుందట. వారు ఎంతో కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ నీ బ్రతుకులో నీవు విశ్వసించాల్సింది ఏమిటి అనగా, నేస్తమా, నీవు మంచి పని చేసేటప్పుడు కాస్త కష్టము కలిగినా, ఒకవేళ కొన్నిసార్లు నీకు ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా ఓపికగా నీవు చేయగలిగినట్లయితే, దేవుని మహిమను, ఘనతను, అక్షయతను నీవు వెదకగలిగినట్లయితే నీకు వచ్చే ఫలితం ఏంటో తెలుసా? ఇహమందును పరమందును కూడా ఉన్నతమైన ఆశీర్వాదములు, నిత్య జీవమునకు దేవుడు నిన్ను వారసునిగా చేస్తానని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా శాశ్వతముగా ఉంటాయి నేస్తమా. కనుక దేనిని గురించి కూడా నువ్వు చింతించద్దు. దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున సమయానుకూలముగా ఫలితమునిస్తారు. నువ్వు చేస్తున్న పనులకు కూడా దేవుడు నీకు చక్కటి ఫలములను అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, నువ్వు చేసే పనిని ఆనందముగా చెయ్యి, సంతోషముగా చెయ్యి. ఎందుకు? నీవు చేసేది సత్క్రియ అయినప్పుడు. సత్క్రియలను ఓపికగా చెయ్యి, వాటి ఫలము నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. ఈ దినము పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమును, ధైర్యమును అనుగ్రహించండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి నాయన సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి కష్టమును కనకరెట్లు ఫలములు దయచేయండి నాయన. వారు చేస్తున్న ప్రయాణముల్లో తోడుగా ఉండండి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి మీ కృపలో భద్రపరిచి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.